ఇప్పుడు తిరగడానికి లేదు, ఇప్పుడు మాట్లాడడానికి లేదు. అప్పుడు సినిమాల్లో కనపడినా పర్లా, ఇప్పుడు సినిమాల్లో కనపడడానికి లేదు. కాబట్టి ఎన్నో పాల్గొనడానికి లేదు, ఉండొచ్చు అంటే బ్రాండీ షాప్లో వెళ్ళడానికి లేదు. కాబట్టి అలాంటి విషయాల్లో మీరందరూ కూడా ఒక కన్యకలుగా వారిని చేస్తున్నాం. ప్రభువుకి ఒక మంచి భార్యగా, ఒక కన్యకగా మనము ఆ బిడ్డలకు బాప్తిసం ఇవ్వబోతున్నాం. కాబట్టి లోక పాపములన్నీ కూడా ఆయన మోసాడు. కాబట్టి మనకి ఇక పాపము, బాప్తిసం పొందిన వారికి ఇక పాపం ఉండదు, దెయ్యం అంతకంటే ఉండదు. ఎందుకంటే దెయ్యము ఆయన కాలు కింద ఉంచాడు. ఇంకా మరణం అంతకంటే ఉండదు, ఆయన మరణాన్ని గెలిచాడు. కాబట్టి ఈ యొక్క బలారాధనలో కూడా మీరందరూ ఆ ఉదయాన్నే వచ్చి భోజనాలు చేసేవారు చేస్తారు. మీరు మట్టుగా బాప్తిస్తాలకి అందరూ కూడా సంతోషకరంగా అందరం వెళ్ళి బాప్తిస్తాలు ఇచ్చి రావాలని ఎవరైనా ఉంటే సిద్ధపడండి. బాప్తిస్తాలకి నాకు చెప్పలేదు కాబట్టి ఈ ముగ్గురికి బాప్తిస్తాలు ఇస్తాం. ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ పాపకి జ్వరం వచ్చింది, అందువల్ల ఆగిపోయారు. కాబట్టి వచ్చే ఆదివారం తప్పనిసరిగా బలారాధన జరగడం కొరకు అందరూ ప్రార్థించేయండి. దేవుడు మీకు శుభాలు కలుగు చేసిన కాదు. ఒక మనిషిని పరలోకం పంపించాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఈరోజు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారా? దేవుని స్తోత్రం. దీవాని దివ్య వాక్యము కుటుంబానికి అలాగే ప్రభా నిలబడి ఆయన మాట్లాడుతున్నటువంటి నన్ను మరుగుపరిచి నేనే మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఈ ప్రార్థన మా ప్రభువు అయిన యేసయ్య పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మీ అందరికి శుభాలు కలుగునుగా. ఒక ఆయన కొబ్బరి తోటలో పనిచేస్తున్నాడంట. ఎక్కడ చేస్తున్నాడు? పని చేస్తూ ఉంటుండగా ఆయనకు తేలు పుట్టింది. తేలు పుట్టితే పాపం తేలు వాళ్ళకు తట్టుకోలేక మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఈ మందు ఇస్తున్నాను, తేలు బాగా తగ్గిపోతుంది, ఈ మందు తీసుకొని తేలు పుట్టుగా పెట్టినాను అన్నాడు. ఏమన్నాడో చెప్పండి. మందు తీసుకెళ్ళి తేలు పుట్టుగా పెట్టమన్నాడు. వీళ్ళు మందు ఇచ్చుకొని వచ్చాడంట, తేలు పుట్టుగా పెట్టారు. కానీ తేలు బాధ ఏమైంది? తేలు బాధ అక్కడ ఎక్కువైపోతుందంట. అప్పుడు ఏం చేశాడంటే అతను మళ్ళీ తిరిగి వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా తేలు బాధ తగ్గలేదు బాబు. అరే బాబు మందు పెట్టావా? పెట్టానండి. ఎక్కడ పెట్టావు? తేలు పుట్టుగా పెట్టండి. ఎక్కడ పుట్టిందిరా తేలు? కొబ్బరి చెట్టు కదా పుట్టిందండి. ఎక్కడ పుట్టింది? మందు ఎక్కడ పెట్టారా? కొబ్బరి చెట్టు కదా పెట్టారు. అయితే ఇప్పుడు కొబ్బరి చెట్టుగా తేలు నిన్ను పుట్టింది.
కానీ ఎక్కడ పెట్టాలి? తేలు నీకెక్కడ పుడితే అక్కడ పెట్టాలి, కానీ కొబ్బరి చెట్టుగా పెడితే నీకేం లాభం తగ్గుతుందిరా అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని వాక్యం కూడా ఈ బాధలు తగ్గాలంటే, నీకు నెమ్మది కావాలంటే, నీకు శాంతి కావాలంటే, నీకు ఆరోగ్యము కావాలంటే, నీకు ఐశ్వర్యము కావాలంటే నీ వాక్యం వినాలి. వాక్యం నీ అంతరంగంలోకి వెళ్ళకంట నీ బాధ ఎలా తగ్గుతుంది, నీకు సమాధానం ఎలా వస్తుంది, నువ్వు ఎలా ఆశ్రయించబడతావు, నువ్వు ఎలా మోక్షానికి వార్చుకోగలుగుతావు. కాబట్టి నీవు శాంతి కావాలంటే ఇప్పుడు వాక్యము నీలోకి రావాలి. వాక్యము నీవెంతసేపు వాక్యం ఉన్నా వినలేకపోయి అశ్రద్ధగా ఉంటే ప్రయోజనమేమీ లేదు. వాక్యము నీ హృదయంలో పడాలి. అప్పుడు నీ లోపల నేను ఫలిస్తావు, శాంతితో ఫలిస్తావు, సంతోషంతో ఫలిస్తావు, ఆనందంతో ఫలిస్తావు, ఐశ్వర్యంతో ఫలిస్తావు. నీ బిడ్డలు ఫలింపజేస్తారు, నీ భావం ఆశ్రయించబడతాది, నీ సమస్తమును దీవించబడతారు, అన్నిటికీ ఆశీర్వాదాలు కలుగుతాయి. కానీ నీ వాక్యము నీ హృదయంలో పట్టలేదు కదా. మందు తేలు పుట్టిన కాదు పట్ల ఎక్కడ పెట్టాడు? కొబ్బరి చెట్టు నేలను పెట్టాడు. కొబ్బరి చెట్టు మొదలు పుట్టింది కాబట్టి ఇది బాగా తగ్గదు. అలాగే ఎంతసేపు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ నీకు శాంతి లేదు, నెమ్మది లేదు, పెరగలేదు. ఈ వాక్యము నీ హృదయంలో పడకపోతే నీకు ఎన్నిసార్లు ఇది వెళ్ళిపోయినా నీకు శాంతి ఉండదు, నెమ్మది దొరకదు, సమాధానం దొరకదు. చూడండి కీర్తన గ్రంథంలో 146 కీర్తన 1 46 కీర్తన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున ఎందుకంటే ఏదైనా మార్పు చెందవచ్చు, కానీ ఆపత్కాలంలో ఆయన మనకి నమ్మదగిన దేవుడు. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు మనకు కొండై ఉన్నాడు, దేవుడు మనకు కోటై ఉన్నాడు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ ఆపద లేదు. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎవరైనా ఆపత్కాలంలో సహాయం చేస్తే ఆయన ఏమంటారు? దేవుళ్ళ వచ్చి, నేను చాలా మంది చెప్తాను, నాకు ఆపదలో సహాయం చేసిన వారు అబ్బా నా దేవుడుగా నాకు సహాయం చేశారని నేను చాలా ఆ టీవీ ఛానల్లో మాట్లాడి ఎవరెవరు సహాయం చేశారు అని దేవుళ్ళ వచ్చి సహాయం చేశారని నేను చెప్తాం. అయితే మనిషి దేవుడిగా చేసేస్తాం. చూడండి 118 కీర్తన 8వ వచనం 9వ కీర్తన 8వ ఎవరినండి? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం. నేను ఒకసారి మా పెద్దమ్మాయి కోసం, మరి పడుకున్నావా తల్లి దుర్గమ్మ, పడుకున్నావా? అశోక్ నగరం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. బాబు గారిని పోస్ట్ అయిపించడానికి వెళ్తే ఎంపీ గారు అన్నాడు, అయ్యా మీ ఊరు ఎవరన్నా చెప్తే నేను వేస్తానయ్యా బాబు గారిని పోస్ట్ అన్నాడు. అప్పుడు ఇక్కడ మనూరు అయిన ఒక ఆయన ఉన్నాడు, పోతునూరు అయిన ఒక ఆయన ఉన్నాడు, సాంబశివరావు గారు. ఈయన అంటాడు, సాంబశివరావు గారు మీరు చెప్పండి అంటున్నాడు. ఆయన అన్నాడు, మీరు చెప్పండి అయ్యా అంటున్నాడు. మీ ఊరే కదా మీరు చెప్పండి అంటున్నాడు. మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని ఈయన చెప్పడు, ఆయన చెప్పడు. మరి మీరిద్దరూ చెప్పకపోతే ఎందుకు లేదా, నేను ఇంకో మనిషి పెట్టను కావాలని పెడుతున్నాను తప్పించాను మాగడి బాబు గారు. కాబట్టి మనం ఈ మనుషులే మనకు దేవుడు అనుకుంటాం. ఈ మనుషులు అనుకుంటే వల్ల మనకి మోసం జరుగుతుంది. దేవుడిని ఆశ్రయించాలి.
వెళ్ళాం. డిఎస్పీ ప్రేమ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఒకసారి ఆయన జనమంతా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందుకోసమని మమ్మల్ని వెళ్ళగానే మాకు ఇంకా లైబ్రరీ పట్ల ఏం లేదు, లోపలికి రమ్మన్నాడు. ఎందుకు వచ్చారండి మాస్టర్ గారు? ఇలాగ వచ్చామండి. అయ్యో మీ అమ్మాయి అయితే 88 అమ్మా, నెంబర్ ఎంత? అవునా, నెంబర్ ఎంతమ్మా? సెలెక్ట్ అయ్యాలని 88. చాలా మంది సెలెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు రావు. అర్థమైందా? 88 నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ ఇచ్చుకొని మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారి దగ్గరికి ఎస్పీ గారు గొర్రెమంచల ఆయన పేరు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారు కూడా అప్పుడు పరిశీలన చేసినప్పుడు అందులో కొట్టాడు. అందులో కొడితే డిఎస్పీ ప్రేమ్ కుమార్ గారు నెంబర్ మాకు ఇచ్చారంటే దేవుని స్తోత్రం. అక్కడ తెలిసిందన్నమాట డిఎస్పీ గారు మాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనుషులు సాయం చేశారు అక్కడ, కానీ ఇక్కడ దేవుడు సాయం చేయాలి, దాన్ని వినియోగించుకోవడానికి, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. అందుకనే ఎంతసేపు మనుషుల మీద ఆధారపడకూడదు. మనం బ్రతుకుండాలి. కష్టం వచ్చిందని బాధ్యత కాదు చెప్పవలసింది, నష్టం వచ్చిందని బాధ్యత కాదు చెప్పవలసింది, కష్టం వచ్చిందని భర్తతో కాదు చెప్పవలసింది. చెప్పాలి, కానీ దేవుడితో ఎక్కువగా గడపాలి. అలాగా దేవుడిని చెప్పుకుంటే దేవుడు నిన్ను నీ ఉద్యోగాలను ఆస్వాదిస్తాడు, నీ మాటని నీ బ్రతుకుని తీరుస్తాడు, లేకపోతే నీ బ్రతుకంతా వస్తాడు. కాబట్టి 142 కీర్తనలో 2వ వచనంలో ఆయనకి బహు వినయముగా దేవునికి ఎలా చెప్పుకోవాలట? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను నాకు కలిగిన బాధ అది మనకి కలిగిన బాధ ఆయన సన్నిధికి తెలియజెప్పుకుంటాం. ఎందుకంటే మనకి ఏది కావాల్సి వచ్చినా సరే ఎవరి సన్నిధి చెప్పుకోవాలి? దేవుడి సన్నిధి చెప్పుకోవాలి. ఒకడు చెప్పుకోకుండా ఓ 3 పిల్లలు ఇద్దరు కలిసి 2 అట్లు వేసుకున్నారంట. 3 అట్లు. ఎన్ని అట్లు వేసుకున్నారు? 3 అట్లు వేసుకున్నారు. కనకమ్మ గారు వందనాలు. 3 అట్లు వేసుకున్నారు. 3 అట్లు వేసుకొని చెరుకు అట్టు పంచుకున్నారు. ఇంకెంతకు వెళ్ళింది? అట్టు పోయింది. ఇది అంటాడు బెల్లం అంటుంది, నాకు 2 కావాలంటుంది. భర్త అంటాడు నాకు 2 కావాలంటుంది. నాకు 2 కావాలంటుంది. నాకు 2 కావాలంటుంది. ఇప్పుడు ఏదో నాకే 2 కావాలంటున్నారు. కథలో నాకు 2 కావాలంటుంది. అట్లన్నీ ఉదయం వేశారు అట్లు. ఆ తినలో నాకు 2 కావాలంటున్నది, నాకు 2 కావాలన్నాడు. మొత్తం మీద ఏమైందంటే సాయంత్రం అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయింది, రాత్రి 11 అయింది. నాకు 2 కావాలంటున్నావు, నాకు 2 కావాలన్నది. ఆఖరికి ఇద్దరు ఆ 3 అట్లు పక్కన పెట్టేసి అక్కడే ఉన్నాయి. అటు అటుంది, 20 అయిపోతుంది. ఈ లోపల ఒక దొంగడు వచ్చాడు. తలుపులు బాగా తీసుకున్నాయి, తలుపులు కూడా ఇలా దొంగడు వచ్చాడు. చూశాడు, వాళ్ళిద్దరు చక్కగా పడుకున్నారు అన్నమాట. దొంగడు వచ్చి వాళ్ళ భయాన్ని చెల్లినాడు. వాళ్ళ భయాన్ని చెల్లి బీరువా పక్కన కొట్టాడు. బీరువాలో డబ్బు తీశాడు, బీరువాలో బంగారం తీశాడు, బీరువాలో ఉన్న ఎండు తీశాడు. చక్కగా మూట కట్టుకున్నాడు. మొత్తం తీసుకొని బయటకు వచ్చాడు. బీరువా తొలగిపోయింది, బంగారం ఎండి డబ్బులు మొత్తం వెళ్ళిపోయింది. కానీ ఏడమట్టుగా పడకలు లేకలేదంటే, పడకనే లేకలేదంటే. ఇక తెల్లారిపోయింది. తెల్లారిపోయినప్పుడు ఇంకేం చేస్తారు? ఇంకా తెల్లారిపోయింది. జనాలు చూశారు. జనాలు చూసి ఇంకేం చేశారంటే అనవసరంగా ఏం ట్రైలో గబ్బు అరే తలుపు తీసుకొని చూస్తే బీరో పగలగొడుతుంది
అదే దొంగలు ఎవరైనా చంపేశారా? దొంగలు చంపేశారని డబ్బంతా పట్టిపోయారు, బంగారంతా పట్టిపోయారు అని అందరూ చూసి వాళ్ళిద్దరు బయట వేస్తారంట. బయట వేసిన సార్ లేకపోతే కవిత బీసిపోయారంట. అట్లు కోసం ఆ రెండట్లు ఒకరు లేదండి. అట్లు ఒకరిగా తింటే కుదరదు, రెండట్లు నాకు కావాలి, రెండట్లు నాకు కావాలి. ఇక చుట్టాలకు పట్టాలకు కబురు చేస్తారు, గడ్డిలో చేస్తారు. తర్వాత ఆ సమాధి కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. సమాధి కూడా తీసుకుపోతున్నారంట. అక్కడ గొయ్యి తీసి గోతులు పడేసినప్పుడు బట్టిగా గోతులు పడేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇద్దరిని ఒకే పాలన వేశారంట. ఆయన కిందకు దించుతుంటే ఏమే నీకు ఒకటి నా ఒకటే నీకు రెండేనంట. ఎవడో భర్త ఏమనుకున్నారంటే ఓ బాబోయ్ ఏదైపోయారా మనం తలుచుకుంటానే జనాలందరూ వదిలేసి పరిగెడుతున్నారంట. యాభై వేలు పరిగెడుతున్నారు, 50 వేలు పరిగెడుతున్నారంట. కాబట్టి ఆ భార్య భర్తలు ఎలా ఉండాలంటే అర్థం చేసుకొని బతకాలి. కష్టం సుఖం దేవుడికి చెప్పుకోవాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో చాలా వినియోగంగా ఉండాలి. అంటే నీ సంసారం పోయినా నీ పట్టుదల ఉండకూడదు. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకో. ఒక మనిషి తన జీవితాన్ని నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆ కొడుకు పోయినా పర్లేదు, కొమ్మ పోయినా పర్లేదు, పిల్లలు పోయినా పర్లేదు, తల్లిదండ్రులు పోయినా పర్లేదు, అయినా నాశనం అయిపోయినా పర్లేదు. ఆడ అలవాటు పట్టుకు పోవడం, ఆడికి కావాల్సింది వాళ్ళ కోరిక తీసుకోవాలి. ఒకడంట కోతులు అమ్ముకుంటారంట. చాలా కోతులు అమ్ముకుంటే ఆఫ్రికా వాళ్ళు కోతులు అమ్ముకుంటారు. చెప్పండి ఎవరు తింటారు? ఆఫ్రికా వాళ్ళు ఏం తింటారు? కోతులు తింటారు. కోతులు పట్టుకునే వాడు వచ్చాడంట. కోతి సోపుతుండగా ఇలా గొయ్యి తీసి ఆ కోతులను గుమ్మడికాయని పాతేసి దాన్ని శుభ్రంగా అందులో ఉన్నాయన్ని తీసేసి ఇలా ఇలా చెయ్యనట్టుగా పెట్టి కోతులు సోపుతుండగా 4 ఎర్ర గింజలు వేస్తారంట. ఓ ఈడెవడరా ఈరోడు గొయ్యి తీసాడా? ఆ కోతులు గుమ్మడికాయ ఇచ్చాడా? ఆ గుమ్మడికాయ అంటే ఎర్రగింజలు అంటున్నాడా అనుకుంటారంటే ఎర్రగింజలు వేసిన తర్వాత వేసేసిన తర్వాత ఓ భూమిలో పడేసి వెళ్ళిపోతాడు ఈరోడు అని కోతులు ఏం చేసింది? ఒక కోతు వచ్చి గమ్ముకుని ఏం చేసిందంటే ఆ చెయ్యిని ఇలా పెట్టేసిందండి. ఇలా పెట్టేసి ఆ 4 ఎర్రల పిక్కలు ఉన్నాయి కదా, ఆ పిక్కల్ని ఏడ్చల గుళ్ళంటి అవి ఇలా గుప్పుడు పట్టుకుందంట. గుప్పుడు పట్టుకొని ఇలా లాగిపోయింది. చుట్టూ మట్టి తొక్కిసరికి గుప్పుడుకి చెయ్యి లాగుతాడు. అట్లా ఈ లోపల కోతులు పట్టుకున్నాడు, వచ్చాడు. ఉన్న చెయ్యి పట్టుకున్నాడు. ఆ రెండో చేతితో పేరు పట్టుకున్నాడు. దాన్ని ఆ పట్టుకొని ఆ గుమ్మడికాయ చేతిలో ఉండిపోయింది. లాగిపోతాడు. అంటే కోతి ఇప్పుడు పారిపోవాలంటే దానికి అవకాశం ఉంది. ఏంటి అవకాశం ఉంది? ఏం చేయాలని? కోతి పారిపోవాలంటే ఇప్పుడు వదిలేదు. కోతి అంటే ఇప్పుడు అవ్వాలంట. అది ప్రాణం పోయిన పర్వాలేదు కానీ పట్టుకున్నది మటుకు ఉందంట. అలా కోతి శాస్త్రాలు, కోతి గుణములు కలిగిన వాడు ఆడు ఇల్లు పోయినా పర్వాలేదు, ఆడు వాకం పోయినా పర్లేదు, ఆడు సంసారం పోయినా పర్లేదు, ఆడు పిల్లలు పోయినా పర్లేదు, కానీ ఆడు పట్టుకున్నదే జరగాలి. దేవుని స్తోత్రం. కాబట్టి కీర్తన గ్రంథము 56 కీర్తన 3వ వచనం, 56 కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అంటే ధనవంతుడు డబ్బు దాయలేక ఇక్కడ ఎవరినంట 56 నాకు భయము సంభవించిన దినమున నిన్ను. ఎందుకంటే ఒక ఆయన బాగా కోటేసుకోవడం. సో నా వైపు చూడండి, ఆయన చూడండి, బాగా కోటేసుకోవడం. డబ్బు కట్ల కోట్లు వాళ్ళు ఎంతో 70 కోట్లు ఎంతో లారీ మీద పడేస్తున్నారు. నిప్పెట్టారు డబ్బు తాగలేక. ఈ ధనవంతులు కూడా అలాగే
డబ్బు కోట్లు కోట్లు ఉందంట. ఉంటే బస్తాలు తెచ్చాడంట. కబురు వచ్చిందంట, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చేస్తాడు, దొరికేస్తాడేమని పెంటపోగులు కప్పెట్టేసి తెల్లవారు కాస్తూ ఉన్నాడంట. ఆ యొక్క యజమాని నిద్రపోతున్నాడు చూస్తున్నాడు. పాపం 2 రోజులు అయింది. అయ్యేటప్పటికి రైతు ఏమయ్యాడండి, మొత్తం బలహీనం అయిపోయాడు. రాత్రి పోవాలి ఏం లేదు దానికి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తాడేమో, ఇంట్లోకి వచ్చేస్తాడేమో, ఇప్పుడు అటు ఎవరికైనా తెలిసిపోతేమో. కాబట్టి పాప ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వల్ల ఈడు ఏం చేశాడంటే నిద్రపోలా. ఇంతలా ఉన్న రైతు ఏమైందంటే ఇలాగ అయిపోయాడు. బ్యాలెన్స్ వచ్చాడంట. నడగారండి మీరు ఏంటండి ఎలాగైపోతున్నారు రోజు కంటే, రోజు ఎలాగైపోతున్నారు ఏంటంటే, అమ్మా మరేమ్మ గారు ఏంటి అమ్మా ఏంటమ్మా రైతుని బాగా ఉన్నాడంట. అయ్యా మీరు రోజు ఎలాగైపోతున్నారు ఏంటంటే, తగ్గిపోయారు ఎండిపోయారంటే, ఒరే బుడ్డడా నీకు చెప్పకూడదు అని చెప్తున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వస్తారని బస్తాలను తీసుకెళ్ళి ఆ డబ్బు బంగారం తీసుకెళ్ళి పెంట్లో వేసావరా, ఆ బస్తాలు ఆ లాట్ అదేరా గడ్డమేంట్రా అన్నాడు. నీకేందుకంటే అంత శ్రమ, మా ఇంటికి వాడే నేను చూసుకుంటా అన్నాడు. ఆఖరికి ఇప్పుడు మరి ఆడికి నిజమా మంచి ఆలోచన వచ్చింది. ఆ దగ్గర ఏమున్నప్పుడు బాల్య రోడ్డు దగ్గరికి ఏమవుతారని ఈ బస్తాలన్నీ తీసుకెళ్ళి ఒక రాత్రి కూడా తోలుకెళ్ళి ఆ ఇంటికి పడుతున్నారు. ఆ ఇంటికి తీసుకెళ్ళి 15 రోజులకి ఆడికి జనం వచ్చేస్తున్నాడు. రాత్రి పోలు ఆలయం కాస్తాడు, ఆలయం అయిపోయాడు సార్. అంటే ఇప్పుడు దేని బట్టి మనకి అంటే 56 కీర్తనంలో చూడడం, నాకు భయము సంభవించిన దినం నిన్ను ఆశ్రయించున్నాను. ఇప్పుడు ఏదో దేన్ని ఆశ్రయించి కూరైపోతున్నారు, డబ్బును ఆశ్రయించారు, ధనాన్ని ఆశ్రయించి ధనవంతుడు డబ్బు దాయలేక కాపలా కాసి నిద్ర లేక తిండి లేక పక్కైపోయాడు. భార్యను చూసి జాలిపడి అయ్యారు దొరగారు పక్క అయిపోయారంటే, దొరగారు ఈ డబ్బులంటే నా ఇంటికాడ పడేమని. ఇప్పుడు ఈ డబ్బు అని భార్య ఏమైపోయాడు, పక్క అయిపోయాడు, ఇంటి దగ్గర దాయలేక. కాబట్టి దేవుని పిల్లలు తెలుసుకున్నాను, దేవుని పిల్లలు 12 దేవుని పిల్లలు డబ్బు దాయలేక, ఏం దాయలేకండి, డబ్బు దాయలేక డబ్బు దాయాలంటే డబ్బు ఉంటే పర్వాలేదు అనుకుంటారు. ఈ డబ్బు విస్తారం అయిపోయిన తర్వాత దానికోసం ఎంత భయపడాలో మనసు. అసలు డబ్బున్న వాళ్ళ సంగతి బాధ మీకు తెలియదు, డబ్బున్న వాటిని సమస్యలు మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు చెప్పిన మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ, మొదటి మాట ఏం చదివామా, 46 కీర్తన చూస్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన మనల్ని నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన మనం నమ్ముకోదగినటువంటి సహాయకుడు. కాబట్టి ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన మనం నమ్ముకోగలిగితే, కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని ఎరిగిన వారు దేవుని ఆశ్రయిస్తారు. 1 పేతురు 5:8-9 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండేది, ఎందుకనగా వాడు గర్జించే సింహం వలె. చూడమ్మా 1 పేతురు 5:8-9 నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండండి, మీకు విరోధైన అపవాది అది చిన్న లేదు పెద్ద లేదు, మీరు ఈ డబ్బాస్ మీద పడిపోయి మీరు ఆ ఇష్టానుసారంగా తిరిగితే ఆయన పెద్దవాడు మింగేస్తాడో చిన్నవాడు మింగేస్తాడో ముసలాడు మింగేస్తాడో ఎవడు మింగేస్తాడో వాడికి తెలియదు, వాడు తిరుగుతున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని ఎరుగుదమని చెప్పి అలా చేయకూడదని తీర్చుకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. 1వ అధ్యాయం 16 వచనంలో తీర్చుకు రాసిన
అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ వారు చెప్పుకుందరు కానీ దేవుని దృష్టిలో వారు అసహాయులను అది అవుదే. ప్రతి విషయంలో కూడా వారు దేవుని విషయంలో ముందుకు రాలేదు, గొప్ప చెప్పుకోవడానికి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో అబద్ధమాడిన వారు కాబట్టి దేవుని సన్నిధిలో పాటగా ఉండాలి కానీ నీవు హత్య చేసేవాడిగా, అబద్ధాల వాడిగా, మనిషిని చంపేవాడిగా నీవు ఉండకూడదని అంటారు. దేవుని పిల్లలు 26వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది, నీవు వాళ్ళతో నీవు స్నేహం చేయకూడదు. 26వ కీర్తన, పాపులతో నా ప్రాణమును చేర్చము, నరహంతకులతో నా జీవమును చేర్చము. చాలు, ఎందుకంటే వారు దేవుని అడగని వారు. కాబట్టి మనము దేవునితో ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యసనాలు వచ్చినప్పుడు మనం వదిలేయాలి. వదిలేస్తే తప్పుకుంటాం. సాధారణ కోతి పట్టుకున్నట్టుగా నాకు అదే కావాలని పట్టుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. 2 కొరింథీ 11వ అధ్యాయం 14-15 వచనాల్లో సాతానుతో ఇది ఆశ్చర్యము కాదు. 2 కొరింథీ 14 అధ్యాయం వచనం, సాతాను తానే వెలుగుదోత వేషం వేసుకొని దేవునికి ఇష్టం కాని వేషం వేసుకొని వచ్చాను. కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పున వారికి కంటము కలుగును. ఏం కలుగుతుంది అంటే అలాగా ఈ లోకాసులు పెడుతుంది సాతాను. పట్టు ఇవ్వకుండా పాపాన్ని ఇవ్వకుండా చేస్తుంది సాతాను. పాపం నడిపిస్తుంది సాతాను. కాబట్టి మనం ఈ చిన్న చిన్న కథల ద్వారా మనం వాటి నుంచి విముక్తికి పొందాలి. వాటి నుంచి మనం ఆ మోసం మాటలు, నా దగ్గర చాలా మంది వచ్చారు. అంటే మీరు నమ్మరు కానీ అనపర్తి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, మాతో సహవాసం చేయమని. ఏంటనుకున్నారు? డబ్బు మార్చడానికి, బంగారం మార్చడానికి, దొంగరొట్లు మార్చడానికి. అయితే ఆయన ఎవరో మనకు తెలియదు. ఆమె కాస్పాడు కూడా వచ్చారు. కాస్పాడు కాస్పాడు ఆయన కూడా మనకు తెలియదు. ఆ బాబు మీకు నమస్కారం, బాబు మీకు 2 చేతులకు నమస్కారం, మాకేం అక్కర్లేదయ్యా, మా బతుకు మేము బతుకుతాం బొమ్మని చెప్పాం. కానీ వాళ్ళు కాస్పాడు అయితే గడ్డవాము వేస్తారట, పెద్ద గడ్డవాము వేస్తారు డబ్బు గంటలు దొరికిపోయారు తర్వాత. కాబట్టి కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూసి ముగించారు. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేయక దేవుని స్తోత్రం. క్రీస్తునందు మీ స్థిరమైన విశ్వాసమును మీరు చేర్చుకోండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆస్వాదిస్తారు. కాబట్టి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం, ఆ శ్రమను మనం, ఆ ఆపదను మనం వదిలేయాలి. అంతేగాని మనం దాన్ని పట్టుకొని ఏలాడకూడదు. ఎందుకంటే అది మనకు స్థిరమైంది, అది కష్టం ఉండదు. కష్టం వస్తుంది పోతుంది. భార్య భర్తల్లో ఏంటది రెండు అట్లు శిరసమ చేసుకుంటే బాగా గొడవ ఉంటుందంటారా? గొడవ లేదు, కానీ చిన్న విషయమే. కానీ అట్టంతా నాకు కావాలి, దాకా అయిపోయారు. డబ్బంతా పోయింది, ధనమంతా పోయింది, బంగారం అంతా పోయింది. అలాంటి పిచ్చి పనులు చేసుకోకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. పూర్తి పనులు చేసుకోకూడదని మనకి పూర్తిలాగా తన పట్టిన పట్టు విడవకుండా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించి కాసి కాపాడును గాక. ప్రార్థన చేస్తారు.